వ్యవసాయ భూములకే రైతు బంధు ఇస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాసనసభలో రైతు భరోసాపై సుదీర్ఘ చర్చ జరిగింది. రైతు భరోసాపై ఎలాంటి అపోహలు వద్దని, సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా గుట్టలకు పుట్టలకు రైతు భరోసా ఇవ్వబోమని చెప్పారు. కౌలు రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలని విపక్షాలు సూచించారు. సమగ్ర చర్చ తర్వాత శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతు భరోసా విధి విధానాలపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం పాల్గొన్నారు. రైతు భరోసాపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. గత ప్రభుత్వం సాగులో లేని భూమికి రైతు బంధు ఇచ్చి 22,600 కోట్లు నష్టం చేకూర్చిందని చెప్పారు. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేయబోమన్నారు రేవంత్. రైతుకు మన వెసులుబాటును బట్టి, మన ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ళకి మేలు చేయడానికి ఎన్నో రకాల ఉపాయాలు, ప్రణాళికలు తీసుకొస్తాం. ఈరోజు సరే మీరు మొదలు పెట్టారా, మంచిది, దాన్ని కొనసాగిద్దాం, ఇంకా మంచిగా చేద్దాం, దుబారా తగ్గిద్దాం. దుబారా తగ్గించడం ద్వారా ఇంకా కొంతమందికి ఎక్కువ మేలు జరుగుతుంది, ఇంకా పెంచివచ్చు. ఆర్థిక సాయం ఒక పంటకు ఇస్తారా, 2 పంటలకు ఇస్తారా చెప్పాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రైతు బంధు యథాతథంగా ఇస్తామంటే ఈ చర్చ ఎందుకని ప్రశ్నించారు. తాము 24 గంటల కరెంటు ఇవ్వలేదని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే బీఆర్ఎస్ శాసనసభ పక్షం మొత్తం రాజీనామా చేస్తుందన్నారు కేటీఆర్. రాత్రి అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం కావలగాల్సిన దుస్థితి, దాన్ని మార్చాలనుకున్నాం సమూలంగా. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతులకు అందించిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు. అధ్యక్ష డిసైడ్ చేస్తుంది తెలంగాణ ప్రజలు. 24 గంటలు ఎప్పుడు ఇయ్యలే. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నా, 1000 గ్రామాలు తిరిగినా దాన్ని విత్డ్రా చేసుకోవాలి వాళ్ళు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిపై బీఆర్ఎస్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 10 ఏళ్లలో ఉమ్మడి నల్గొండను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఫైర్ అయ్యారు. ఏ ఒక్క పెండింగ్ ప్రాజెక్టును బీఆర్ఎస్ పూర్తి చేయలేదని విమర్శించారు. ఇక మూసీ ప్రక్షాళన చేస్తామంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అయితే మంత్రి కోమటిరెడ్డి విమర్శలపై రియాక్ట్ అయ్యారు మాజీ మంత్రి హరీష్. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమన్నారు హరీష్. ఏం చేశాను? కూలిపోయే ప్రాజెక్టు పెట్టావు, మొత్తం మోసం చేసావు, మీ కుటుంబాలు బాగుపడ్డాయి. పోదాంపా తెలంగాణకి ఎవరికి వస్తుందో 50,000 కోట్లు, 50,000 కోట్లు అధ్యక్ష, 50,000 కోట్లు మిషన్ భగీరథ. ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగలను. పోదాంపా పిడిసిలో ఊరి. పంట పొలాలకే రైతు భరోసా ఇస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గుట్టలు పుట్టలకు రైతు భరోసా ఇవ్వబోమన్నారు. కౌలు రైతులను ఎలా ఆదుకోవాలో ప్రతిపక్షాలు విలువైన సూచనలు ఇవ్వాలన్నారు. జనవరి నుంచి రైతు భరోసాను అమలు చేస్తామని చెప్పారు. పంట అయినటువంటి రైతాంగానికి వెళ్ళింది, ఖాళీగా ఉన్నటువంటి భూములు కావచ్చు, ఇందాక మీరు అందరూ డిస్కస్ చేసినటువంటి కొండలు గుట్టలు కూడా కావచ్చు, అటువంటి వాటికి ఇవ్వద్దు, పంట వేసినటువంటి రైతుకే ఇవ్వాలి అని చెప్పి. ఉమ్మడి పాలమూరు జిల్లాను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎన్నికల కోసమే హడావిడిగా పాలమూరులో ఒక పంపు ఆన్ చేశారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయాలంటే ఇంకా 40-50 వేల కోట్లు ఖర్చు చేయాలన్నారు. మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత ఈనాటికి కూడా ఇదే భీమాలో, ఇదే కల్వకుర్తిలో, ఇదే నెట్టెంపాడులో ఈనాటికి కూడా ల్యాండ్ అక్విజిషన్ కూడా పేమెంట్ కానటువంటి డ్యూస్ చాలా ఉన్నవి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ కౌలు రైతులను పట్టించుకోలేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కౌలు రైతులకు పెట్టుబడి సాయం చేయాలని గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశానన్నారు. సాగు చేయని వారికి రైతు బంధు ఇచ్చినట్టుగా కేటీఆర్ ఒప్పుకున్నారని గుర్తు చేశారు. ఎవరైతే రైతు పంట వేయని వాళ్ళకి కూడా రైతు బంధు ఇచ్చినామని చెప్పి వారు చెప్పినారు. ఈ రోజు కండిలు ఎందుకు చూపిస్తున్నారు కౌలు రైతుల మీద? వారికి అధికారం ఉన్నప్పుడు వారు నిజంగానే ఇవ్వలేదు. అప్పటి నుంచే ప్రారంభమైంది వారి జరూర్ దేంగే. గత బీఆర్ఎస్ సర్కార్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చలో కేంద్రంపై కేటీఆర్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఏలేటి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ అవినీతి చేయని రంగం లేదన్నారు. రైతు కాడికి వచ్చే వరకు రైతులు మొత్తం ఖజానా మింగేసినట్టు, వాళ్ళ వల్లనే ఖజానా దివాలా తీసినట్టు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, అప్పులు ఎగ్గొట్టి బ్యాంకుల నిండా ముంచేస్తుంటే వసూలు చేసే ధైర్యం లేని ప్రభుత్వాలు. వారం పెంచండి, వారం రోజులు దేని మీద అంటే దాని మీద మేము మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఈ రకంగా అన్యాయంగా కేంద్ర ప్రభుత్వం గురించి కానీ దేని గురించి మాట్లాడిన ఊరుకునే సమస్య లేదు. రైతు భరోసా డబ్బులు వ్యవసాయం చేయని వారికి వెళ్లడం కరెక్ట్ కాదన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. గతంలో రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా డబ్బులు చెల్లించడం బాధాకరమన్నారు. ఇకనైనా వ్యవసాయం చేయని భూములు, వ్యవసాయం చేసే భూముల లెక్కలు తీయాలన్నారు. ధరని అడ్డం పెట్టుకుని వేల ఎకరాలు కూడా జమీందారులు, జాగీర్దారులు
వీళ్ళందరూ వాళ్ళ పేర్లకు వచ్చేసినాయి మళ్ళీ పాత పద్ధతుల్లో. ఈ బెనిఫిట్ అనేది అసలు సాగుదారులకు, వాస్తవ సాగుదారులకు అందలేదు అధ్యక్ష. ఈ డబ్బులు కూడా అటువే పోయాయి. రైతు భరోసాపై సుదీర్ఘంగా జరిగిన స్వల్పకాలిక చర్చ ముగియగానే సభను నిరవధిక వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. సభ మొత్తం 7 రోజులు కొనసాగాయని, 37 గంటలు చర్చ జరిగిందని స్పీకర్ ప్రకటించారు. ఈ సెషన్లో మొత్తం 8 బిల్లులను ఆమోదించినట్లు ప్రకటించారు.